వాస్తు విజ్ఞానం స్వాగతం అండి. నేను ప్రభాకర్, వాస్తు ప్లానర్. నేను ఒక వాస్తు పరిశోధకుడిని. మనం ఇప్పుడు సత్యసాయి జిల్లా మడక్సిరలో ఉన్నాం. ఒకరి ఇంటికి నేను విజిట్కి వచ్చినానండి. ఇల్లంతా బాగుంది. ఉత్తరంలో రోడ్ అండి. ఇది వచ్చేసి లోపల కొంత 12 ఉంది. వంటగది తీసేసి టాయిలెట్ తీసినారండి. ఇది నైరుతిలో, ఇది క్లోజ్ చేయమని చెప్పినాను. నైరుతిలో ఇంటికంతా కలిసి నైరుతిలో టాయిలెట్ ఉంది. ఇప్పుడు లోపలికి పోతే మనకు అర్థమవుతుంది. అది క్లోజ్ చేసేసి ఇది చూడండి ఒకసారి. క్రామ్ చూపించామా. ఈ గోడ అంతా ఓపెన్ చేసేసి ఆ గది ఒకే గది చేయమని చెప్పినాను. ఇది టాయిలెట్ తీసేసి ఒక బెడ్ వేసుకునేస్తే ఇది బెడ్రూమ్గా వాడచ్చు, వంటగదిగా కూడా వాడుకోవచ్చు అండి. ఇది టాయిలెట్ కోసం అని చెప్పి మధ్యలో గోడ కట్టేసి టాయిలెట్ పెట్టినారు. నైరుతిలో పాయిఖానా ఉండరాదండి. నైరుతిలో వాష్రూమ్ ఉంటే ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉంటాయి. నేను వాళ్ళతో మాట్లాడినాను. ఈ వాష్రూమ్కి వేరే ప్లాన్ ఇచ్చినాను నేను వాయువ్యంలో. ఇది తీసామని చెప్పినాను. తీసేసేసి ఇది గదిగా వాడుకోమని ఒక బెడ్ వేసుకొనేసి మంచం వేసుకొనేసి బెడ్రూమ్గా వాడుకోమన్నాను. బెడ్రూమ్గా వంటగదిగా ఈ మెట్లు ఇక్కడ ఉండొచ్చండి పడమర మధ్యస్థానంలో. కానీ ఇది అరుగు కట్టి మెట్లు ఎక్కించినారు. ఇది బరువు అవుతుంది. మధ్యలో నైరుతి కంటే ఇది బరువు అవుతుంది. ఈ మెట్లు ఉండొచ్చు. ఈ 2 వరుసలు ఇక్కడ తీసేసి ఇవి ఇనుప మెట్టుకు వేసుకోమని చెప్పినాను. ఇవి 2 లోపాలండి. ఈ ఇంట్లో ఇవి సరి చేసుకుంటే వీళ్ళు బాగుంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ.